ఇరుమండలం అయితే పాప 10th క్లాస్ ఎవరిది సరుగుజులి 10th క్లాస్ చదివింది. 10th క్లాస్ చదివితే పిల్లకి చదువు ఆపేస్తాను అనుకున్నాను నేను. అయితే అతను బలవంతంగా పెట్టేసి నా దగ్గర చదివించి పిల్లకి నేను చూసుకుంటాను, నేను ట్యూషన్ కూడా చెప్తాను, దగ్గర ఉంటాను, పర్వాలేదు అనుకుని అతను చెప్పున్నారు. అప్పటికి అతను మాకు కలిసి 3 సంవత్సరాలు అవుతుంది. అతను మాకు కలిసి పరిచయం అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఆడపిల్లల్ని ఇంటికడ తెస్తాడు, ఉంచుతాడు, సరదాగా మాతో వాళ్ళు కూడా భోజనం చేస్తారు, మేము వాళ్ళతో భోజనం చేస్తాము. అలాగా సరదాగా కలివిడైపోయాడు ఆ సారు. కలివిడైపోయి మాతో అలాగ సరదాగా ఉండడం అలాగ చేశారు. తర్వాత ఈ పిల్లకి నువ్వు మీ వెనకతలో ఉంచితే పాడైపోద్ది, నా దగ్గర పంపించు, అక్కడ పంపించు, నేను చూసుకుంటాను, అక్కడ జాయిన్ చేయనుకున్న అతని ధరనే వెళ్ళి జాయిన్ చేసాము. అతని మాట చెప్తేనే అతను జాయిన్ చేశారు. అక్కడ హై స్కూల్లో కూడా కాలేజీలో కూడా జాయిన్ చేసి సంవత్సరం చదివింది. ఇదిగో సంవత్సరం చదివింది. సంవత్సరం సరగాన ఇది ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయింది కదా అనుకొని ఇంటికి తీసుకుని వెళ్ళాను నేను. ఇంటికి తీసుకుని వెళ్తే పిల్లకి ఒక 10 రోజులు కూడా కాలేదు, వారం 10 రోజులు కూడా కాలేదు. పిల్ల నీరసంగా ఉంది, అంటే ఫుడ్ మంచిది కాదు కదా, హాస్టల్ ఫుడ్ అనుకొని నేను మంచి టానిక్లు గట్టా కొన్నాను, కొంచెం వాడాను. టానిక్ అంటే ఒక్కటే కొన్నాను, మామూలుగా హార్లిక్స్ బాటిల్ ఒకటి కొనేసి వాడాను. పిల్ల బాగా మళ్ళీ తయారైంది, కొద్దిగా అన్నం వేసి తింటుంది, కొంచెం బాగా తయారైంది అనగా మళ్ళీ ఫోన్ చేశాడు అతను. మళ్ళీ ఫోన్ చేసి ఏం చెప్తున్నాడు అంటే, ట్యూషన్ చెప్తాను, మీ అమ్మాయికి పంపించండి, నేను శ్రీకాకుళంలో ఉన్నాను అనుకుని అంటే నేనేం చెప్పాను, మళ్ళీ పంపించాలా, పిల్లకి ఇప్పుడే కొంచెం తేరింది అనుకుంటా మళ్ళీ పంపించాలా, ఎప్పుడే పిల్లకి అస్త్రపంజరంలాగా అయిపోయింది కదా. వెంకట్రావు కదా. అతను ట్యూషన్ ఆడపిల్లలకు కూర్చోబెట్టి ట్యూషన్ చెప్తున్నారంట. మా ఆయన కూడా వెళ్ళి చూశాను, నేను కూడా వెళ్ళి చూసాను. 2-3 చుట్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసాం. మేము వెళ్ళి చూసి ఆడలు ఉంటారు అక్కడ.